వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ పని సల్లగుండా మొత్తం నాకే. కొత్తగా పెళ్ళవుడేమో గానీ పెళ్ళని నొయ్యద్దు, మగని నొయ్యద్దు. నీ నల్లి కుట్రోడు మా మరిదైతే ఏందో ఏమో, ఇద్దరు పెళ్ళ మగడు ఇంట్లో కూర్చొని గుసగుసలు ఆడతారు. ఏం గుసగుసలో ఏమో. భారీగా పెరిగిన కూరగాయల ధరలు. మొన్నటిదాకా ధర లేక టమాటాలని రోడ్డు మీద వారేసిరు, ఇప్పుడేమో కూరగాయల ధర వేరే. తగ్గిన చికెన్ ధరలు. శ్రావణ మాసం కదా, తినేటోళ్ళు తక్కువ అవుతారు, పెరుగుతాయి ఏమున్నాయి ధరలు. రానున్న 48 గంటల్లో వర్షాలు. వారం రోజుల దాకా దంచి కొట్టింది వాన, మళ్ళా వర్షం అంటాడు. ఈ పిట్టలు చల్లగుండా చెట్టు మీద ఒక్క కాయ ఉంచులేదు, అన్ని రాలగొడుతున్నాయి. ఇక మంది సమితులు దొంగ సమితులేమో లేనప్పుడు అత్తుర్రు ఆయనతో పండ్లు తెంపుకొని పోతుర్రు. నేను తిందామంటే ఒక్క కాయ ఉంటలేదు. రోజు పట్టని నీళ్ళు పోతా, ఏం మంచిగా లేదు. మీదికున్నట్టుంది కానీ అందుతుందో అది. అన్ని కసకలే కదరా, ఏం చెప్తావు తీ. ఏడన్నా మనకు చెట్టు ఉన్నట్టే గాని ఒక్కనాడన్నా కడుపు నిండా తిన్నది లేదు, అన్ని మంది పాలు కాబట్టే. గడ కొనకొమ్మకు ఉన్నట్టుందని చూస్తన్నా. సీను, ఓ సీను. అబ్బాబాబా, పెళ్లి కాక ముందు 10 సార్లు వెళ్తే ఒక్కసారన్నా అనేది. ఇప్పుడు కుయ్యి లేదు, కుట్టుకు లేదు. అందులో ఏం చేస్తారు, ఇద్దరికిద్దరు పెండ్ల మొగడు. ఓ పిల్లగా బయటికి రారాదు. అబ్బా సప్పుడు అన్న ఇద్దరికి ఇంతగానో ఒర్రుతాన్న. ఒర్రి నా తలకాయ నొత్తాంది. అత్తున్న వదినే ముత్తమంతా పని చేస్తుంది, ఊరందరికి పడేటట్టు వరుతుంది. ఏ మనిషి ఏమో. ఏమైంది వదినే, పిడుగు మీద పడ్డట్టే విలువ పడుతుంది. అయ్యో పిలుతానే నీకు భయం అయినదా? సరే కానీ మీ అన్నేడున్నాడు? అన్ననా బయట కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతుండు, పిలువన్నా. అబ్బో వద్దు, ఆ అన్నయ్య పేపర్ తినని, ఇంట్లోకి అత్తే అమ్మేదర తింటాడు. పచ్చి తింటాడా, ఫ్రై చేసింది తింటాడా వదినే? పెళ్ళైన కాడికెళ్ళి మీకు అండి పెట్టుడే సరిపోతుంది నా బతుకు. పెళ్లికి ముందు మీ అన్న నన్ను రాని లెక్క చూసుకుంటారు, రాని లెక్క చూసుకుంటా అంటే ఏమో అనుకున్నా. ఓ గదా, అంతకన్నా ముందు మా వంట మనిషి పేరు రాని, అందుకే నిన్ను రాని లెక్క చూసుకుంటాండు. నీ పెళ్ళైనాక నాకు ఈ బాధలు తక్కువ అనుకున్నా. జర నీ పెళ్ళ రోజున విలువ రాదు. గట్టెట్ల వదినే, నేను రోజును మా అమ్మ లెక్క చూసుకుంటా అని చెప్పిన. అవునా, మరి నీ పెళ్ళ వీడుంది. అగో అటు చూడు. నా పెళ్లికి ముందు ఈ పొట్టి సీనుగాడు మీ అమ్మ లెక్క చూసుకుంటా అంటే ఏమో అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది, వీళ్ళమ్మ పొద్దున్న లేస్తే ఊడ్చల్లుడే అని. మరిది మామూలుడు కాదు. సరే గాని వదినే, వంట చెప్పని చెయ్యి, తిని బయటకోవాలి. నువ్వు ఇంత బిర్యానీ తిని బయట పోయి చేసే కనకరేంటి? గట్లంటే ఏంది వదినే, మొగోడు అన్నాక బొచ్చెడు పనులు ఉంటాయి, పోవద్దా? అబ్బో ఏందో బొచ్చడు దోశాడు. గట్ల పుస్తకాన్ని అడిగితే ఎట్లా చెప్తారు వదినే? ఈయననేమో పొద్దున్న నుంచి పేపర్లకు వెళ్ళి బయటకు రాడు. ఈయననేమో ఎప్పుడెప్పుడు బయట పడతానా అని చూస్తాడు. ఈ అన్నదమ్ముల ముచ్చట నాకైతే అర్థమైతలేదు. వదినే నేను పోతున్నా. పో పో, నువ్వు చెప్పేది నాకు వినబడతట్టు కాదు, నీ పెళ్ళానికి వినబడతట్టు. నా మార్దం ఏంటి?
రూపా రూపా ఏంది ఏమో రూపా రూపా అని పిలుస్తాను ఏందో చెప్పు. నాకు ఇంట్లో పనే తీర్తలే రాములా అంటే పిలుస్తాను తలగవాడి. ఓ టిక్కు టక్కున తయారై పేపర్లు పట్టి చదువుతాండి ఇంకాడ తీరింది పటేలా ఊరు దాటి అని. ఏందో చెప్పు. ఏందే రూపా గంతగానం కోపానికి వస్తాను? ఆ గిసంటి చల్లటి మాటలు మాట్లాడే చల్లటి చెమటలు పుట్టిస్తావు. సరే గాని ఏం కూర అంటున్నావే? ఆ బెండకాయలు. చీ బెండకాయల జిగురు జిగురు బంక బంక సప్ప సప్ప అదేందే ఇంత చికెన్ మటన్ అండరా? ఏంది చికెన్ మటన్ అండరాదు అంటున్నా. ఆ నీకు సిగ్గు లేదు నాకు మానం లేదు. చుట్టాలు వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా మటన్లు చికెన్ గొలుచుకుంటా తింటలేవు. ఇవాళ ఒక్కరోజు కూరగాయలతో తింటే ఏమైతుంది? ఏందే గంత మాట అంటే పుష్కన? మరి లేకుంటే ఏంది రోజు నీసంటే కాఫ్లో ఏమైనా చెట్ల గత్తనే అనుకుంటానవా? అది కాదు రూపా, 3-4 రోజుల నుంచి నాలుకకు కారం అంట నోరంతా సప్పబడ్డది. ఆహా గట్టిగా మసాలా దంచింత మటన్ అండుతావని. అవునా అండుతా తెచ్చిపెట్టు అండుతా నీకు. ఎప్పుడవ్వో మన ఇంట్లో నీసు కౌసులు ఏంది చెప్పు. మొన్నటికి మొన్న మీ పెద్ద బాప అత్తే నాకు చేపలు తినబుద్ధి అవుతుందంటే తెత్తివి. అంతా ముందు మీ మేనత్తే నాకు నాటుకోడి తినబుద్ధి అవుతుంది రుచులు కావాలంటే మన ఇంట్లో ఒక్కగానొక కోడి ఉంటే దాన్ని వర్రంగా దాని పానం తీత్తివి. ఇప్పుడు సావనమేనా కూరగాయలతో తిందాం తీ. చుట్టాలు వచ్చినప్పుడు చూస్తేవాయే. రూపా ఇప్పటికిప్పుడు చుట్టాలంటే ఏడికెళ్ళొత్తది. నేను కొంచెం మటన్ తెస్తా, ఎవరంత అండరాదే? ఏ ఊకే మటన్ అని ఓ సావ కొడతారు నీసు కొట్టోళ్ళు. రోజా ఇన్నవాయే చుట్టాలు వచ్చిన రోజే మన ఇంట్లో మటన్ వండుతారట. ఇంటన్నా ఇయ్యల్లా మన ఇంట్లో మటన్ వండుతారు చూడు. ఆగో మన ఇంటికి చుట్టాలే రాలేదు మటన్ ఎట్లా చేస్తారు? నువ్వు అట్లనే చూస్తుండు, ఎట్లా వస్తుందో ఇప్పుడే చెప్తా. హలో హలో తమ్మి, అక్క ఏడున్నవే? ఏడుంటారా? ఇంటి దగ్గర ఉంటా. బావ ఏడున్నాడు? పొలం కాడికి వేయండు. నువ్వు అర్జెంటుగా మా ఇంటికి రాయే. బావకు సర్దు తీసుకుపోవాలరా. ఒక్కరోజు తినకుంటే బావకి ఏం కాదు, బండకు బండి ఉన్నాడు గాని దా. ఎందుకురా? శేఖర్ అన్న అర్జెంటుగా రమ్మంటుండే అక్క. శేఖరా ఇంతకుముందే ఫోన్ చేసిండు, ఏం చెప్పపాయి కదరా నాతోని. ఇప్పుడు నీకు ఫోన్ చేసి రమ్మని అన్నాడు. అంత అర్జెంట్ ఏంటిదిరా? నాకెమెరకక్క, నువ్వు రానంటే రాదట అని చెప్తా. ఏ ఆగా వస్తా ఉండు. మరి బావకు సర్ది సద్దా బొద్దా మొద్దోడు ఏదో ఒకటి దీన్ని చదువుకుంటారు తీ. సరే మరి జల్దీరా. చూసినవా మన ఇంట్లో ఇయ్యాల మటన్ ఉడుకుతుంది, గుమగుమ వాసన వస్తుంది. అమ్మ నా మాయదారి మొగడా. తమ్ముడు అగో అక్క దా దా. రూపా అక్క వచ్చిందే. అంత నిమ్మలమేనారా? గట్లా అంటున్నావేంది అక్క? ఇప్పటిదాకా మనం ఫోన్ మాట్లాడుకున్నాం కదా. అది కాదురా, ఎందుకు రమ్మన్నవాట? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే లోపలికి పోదాం. మంచిగున్నావా అక్క? మంచిగా రూపా, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగున్నా అక్క. రూపా అక్క వచ్చింది కదా, నేను పోయి మటన్ తెస్తా, నువ్వు పోయి మసాలా నూరుపో. పో నువ్వు పొద్దున్న చూసేది నీసుకోసమే కదా అక్క. నేను చాయ్ తీసుకెళ్తా. సరే రూపా. అగో అక్క మంచిగున్నారా? మంచిగా ఉన్నా తమ్ముడా, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగున్నా. రోజా అక్క వచ్చిందా? బాగున్నా రోజా, బాగున్నావు నువ్వు? బావ మంచిగున్నాడు అక్క. ఇదంతా సీను పనా, మరిది మామూలుడుగా. అబ్బబ్బా వాసనకు నోరు ఊరుతుంది. చెప్పనే అది నేను తింటా. అయ్యో ఉడికేదాకా ఆగినావు, వడ్డించేదాకా ఆగవా? వదినే మెత్త ఉడికిందా? అక్క అండిందంటే ముక్క నోట్లెత్తే కరిగిపోవాల్సిందే, తెలిసి కూడా అడుగుతావేం సీను? అయ్యో నేనేమన్నానే.
మొగని పట్టుకొని పేరు పెట్టి వెళ్తావేందా పిల్ల? హా, ఏం చెప్పత్తదక్క, వాళ్ళిద్దరిది లవ్వు మ్యారేజ్, గట్లనే పేరు పెట్టి పిలుచుకుంటారు. మాటలేనా ఏమైనా వడ్డిచ్చేది ఉన్నదా? అబ్బో పిల్లగానికి ఆగనే ఆగది, పెట్టనే పడితే అది కాదా బొక్కేసిన చూడు ఏవాటు. కొంచెం వద్దయ్యో గాయంత సారా పొద్దున్న నుంచి అన్నావు నీసు నీసు అని తినిగా తినక్క మగ్గ తిను. తినక్క బావ కూడా అత్త అయిపోవని రాపాయ్. అవి ముక్కలు ఏమైనా ధైర్యమే రాదు నీకైతే. అయ్యో ఎత్తాను నీవు. కూర్చోవాలి. అత్తలేదా గట్టిగా వీరు? ఓ వదినే, నాకు కూడా ఒక పులుగు బొక్కి. అయ్యో లేదు పిల్లగా, ఒక్కటి ఉంటే ఇక మీ అన్నకే పడ్డది. నువ్వేంతే పడ్డదా? వేసిన అయితే ఏంది ఇప్పుడు? అవునులే, ఎప్పుడు మటన్ తెచ్చినా ఆయాలు సాయాలు పూలుగు బొక్కలు అన్నకే ఎత్తవు, నాకెందుకు ఎత్తవు తీ. ఏం మాట్లాడుతున్నావురా? తిను. నాకద్దు, నాకేమద్దు, నువ్వే తిను. వాళ్ళ గురించి నీకేం తెలుసు అక్క, వాళ్ళు ఎప్పుడు గింతే ఇట్లనే చేస్తారు. అరే సీను తీసుకోరా పూలు. నాకద్దన్నా, నువ్వే తిను, నాకేమద్దు. అరే సీను, అన్నం మీకే లేవదురా అట్లా? ఏందో రోజా ఇది, నీ మొగడేమో పల్లె మీకెళ్ళి లేచిపోతాండు. నాకేం తెలుసు అక్క, నాకంటే ముందు నుండి మీరే చూస్తారు, మీకే తెలియాలి. అవు నువ్వు వెడితే మళ్ళా చంద్రశేఖరు ఏమన్నా లొల్లయిందా? లొల్లి ఎక్కడిదే, లొల్లి లేదేం లేదు. ఓ అంతేనా? ఈ సీనుగానికి లగ్గమైనా కూడా ఇంకా చిన్నపురాణ శాస్త్రాలు పోనట్టున్నాయి. ఆడ ఎంతైనా మనకు చిన్నోడే కదా అక్క. అవు మీరు ఇంకా చిన్నోడు చిన్నోడే అనుర్రి, మరిది మామూలోడు కాదు. అరే సీను, ఉన్నది ఒకటే ఇల్లు, ఇంకా వదినే నల్లి బొక్క వేయకుంటే వేరు పడతారా? అరే సీను, నీకు కావాలంటే కిలో నీ నల్లి బొక్కలు తెచ్చి వండి పెడతాను రా, కానీ వేరు వాడు వద్దురా. ఏమద్దన్నా, మీ నల్లి బొక్కలద్దు, మీ కథద్దు. వదిన ఎప్పుడు గింతే, ఏం కూర అండినా ఎప్పుడు వేసిందని ఎప్పుడు గట్నే ఎత్తది. ఊరు బొక్క కోసం కాదు కానీ సీను గారి మనసులో ఏదో ఉన్నది. రోజా అదేందో చెప్పు. ఏమో బాబాయ్, నాకైతే ఏం తెలియదు. అబ్బో నీకైతే ఏం తెలియదు, చేసింది కూసుంది సతే పూస ఇచ్చంతరం ఇచ్చిపోయాలి, లచ్చిమొగడు చచ్చిపోయాయి, ఇంకా నాకేం తెలియదు బాబాయ్ అంటాంది. ఇదిగో అక్క, ఊకున్న కొద్ది బాగానే మాట్లాడుతున్నావు, పెద్దదాని మర్యాద ఇచ్చిన కొద్ది ఎట్లా పడితే అట్లనే అంటానవేంది? ఊకుండే గట్నే మాట్లాడతారు. చూసినావా, చిన్నోడు వెనకేసి కట్టుకున్నావు, ఇప్పుడు నీకు తను తీసుకున్నట్టుందా? ఏ ఊకోరే ఏం పడతారు, మాతో మాట్లాడుతున్నా కదా నేను. మాటలు మంచిగా రాని వదినే. ఆ, ఏంది? ఏడా ఊకున్నది ఏడా అన్న పిసం చేసా? ఏం పడతానవే, మాతో నేను మాట్లాడుతానగా. మా మాటలంటే ఉంది మాట్లాడు లేదు ఏం లేదు, ఏరు పడతాం గంతే. పడుకుంటే ఎవడు ఉంటాడు, ఇదేం బాధ ఇదేం కోస, ఎటు పడతాడే మాట్లాడుతున్నా పెద్దోళ్ళని ఊకుంటే. అవురా సీను, ఇన్నొద్దులు ఇట్లుండకపోతివి, ఇంత మొండవైనవేంద్రా? పెళ్ళని నేర్పించిందా? ఇదిగో వదినా, పెద్దదానివని ఊరుకుంటానా, నన్ను రెచ్చగొట్టకులి, నేను అసలే మంచిదాన్ని కాదు. ఊకుంటే ఎవరిని ఏమన్నా బాధ. పెద్దోళ్ళకే ఏళ్ళు చూపెట్టదానివైనవా? నీ బలుబద్దాలు కానీ చెడి చేరమోను, నీ అందం పందులు నాక చూసినావా, దానికి ఎంత చెడి ఉన్నది. ఏ రూపాగు ఇంకా చిన్నపిల్ల పట్టుకొని ఇంకా కర్కశం మాట్లాడుతావు. అవరో సీనుగా ఇంకా పూలు బొక్క కోసం బాబు అమ్మది కొట్లాడని చూసినా కానీ ఈ అన్నములు కొట్లాడతారా? అగ చూడే, ఇంతనన్నా విలువ ఉన్నదా? అయ్యో మరిదికి మరి మొన్న లగ్గమైంది, నేను ఎందుకు అనాలి ఇప్పుడు? కొన్ని వద్దులు కానీ 3-4 ఏళ్ళ నేను బదిన గింత ఒప్పుకుందా? ఎటువంటి అదే మాట్లాడుతుంది. సమానంగా చూసి అన్నం సమానంగా ఎత్తే కూరెత్తే మీ లొల్లి పెడదామా? మాదెందుకు మాకు పంచిర్రే, వాళ్ళతో లొల్లద్దు గొడవద్దు, ఏడుకన్నా పోయి బతుకుతాం మేము, లేకుంటే మాదెందుకు మాకు పంచాలి అంతే. మేము ఊకుంటాం, వాళ్ళతో మేము ఉండనే ఉంటాం అంతే. ఉండకపో ఎవడు అంటాడు పీకు. వదినే, అవ్వగారింటి కాడికి వెళ్ళి గడ్డ బాగానే ఎత్తుకొచ్చినావా? నా పెళ్ళని ఎడబడతాడే మాట్లాడుతున్నావు అంటే పడతా అనుకుంటున్నావా? ఏంది నీ అన్నకట్టే మాట్లాడతాడా? నువ్వు బాగా ఎందుకో అన్నం కూడా సమానం వేసినాక అన్ని సమానంగా చూసినాక ఎందుకు లొల్ల ఇప్పుడు సీను, ఏం లొల్లి పెడుతున్నావు ఒకటే పనిగా? ఇంత మర్యాద? ఊరికి అంత గట్టిగా మాట్లాడితే ఏం చేస్తాం? ఉన్నది ఒకటే ఇల్లు,
ఇద్దరు చెరవదక్కి అంటుకోర్రి. నువ్వు ఒకటే పోయి నువ్వు వరుసోడు అంటుకో, వాడు వరుసోడు అంటుకుంటాడు, అయిపోతుంది. ఏమున్నదా దానిలో? గట్లా వాపటానికి అది చేంజ్ చేయమంటావు. అవునవును గందుకే వచ్చేది. అడుగు పెట్టిందో లేదో అయిపోయింది, ఇచ్చులైంది సంసారం. ఇవ్వకో రాదమ్మా. అమ్మగారి ఇంటికి అంత గడ్డి ఎత్తుకొచ్చిందట, పంచి ఇచ్చిందట, ఈడికి వచ్చి ఇక్కడ పాలకులు పెడతాంది. ఇక ఆగురా. ఎందుకు ఉరికేస్తాను? ఏయ్, ఆగు. ఎందుకు వస్తలేదు? లొల్లి పెట్టుకుంటారు. ఆగు. ఇగో ఇనుర్రి, ఇల్లు వంచుడే కాదు సేను శెలక కూడా వంచాలి. మొన్నటికి మొన్న బాత్రూమ్ నా పెళ్ళని నెల కడగబట్టి మరి నేను అయ్యో నా శిలగ అడుగుతుంది, నేను అడుగుతాను, చెత్తకు సోయి ఉండదు చెప్పు. ఏం మాట్లాడుతున్నారో సీనా నువ్వు? ఉన్న 4 ఎకరాలల్లా 2 ఎకరాలు బాపున్న నాడే వంచాయి, మళ్ళా వంచుడేందిరా? అప్పుడు అంటే నా లగ్గం కాలే, ఏం పంచిరో ఎట్లా పంచిరో నాకు తెలియదు. ఇప్పుడు మళ్ళా వంచుర్రి. మళ్ళా మంచుడేంద్రా? నీ 2 ఎకరాలు నచ్చుకుంటే వాళ్ళకి ఇచ్చేయి, వాళ్ళ 2 ఎకరాలు నువ్వు తీసుకో. లేదు, మొత్తం పంచాలి. దశమంతరాలు అడుగుపెట్టింది, ఇల్లు నాశనం అయింది. ఇంకేంది మొత్తం అంటే? మొత్తం అంటే మొత్తం. నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే మీ అన్న కష్టపడి సంపాదించింది కూడా నీకు కలిపిమంటావా? ఆ ఆహా, మరిది మామూలోడు కాదు. ఎట్లా రసీను? అది మీ అన్న కష్టార్జితం. ఏమన్నా మీ తాత ముత్తాతలు సంపాదించిన సోమార మళ్ళీ వచ్చటానికి? పోనీతి బావా, ఆడు నా తమ్ముడేనే, చిన్నోడు, కొడుకు లెక్క అనుకుంటా. పొత్తుల 4 ఎకరాలు ఉన్నాయి, నేను 2 ఎకరాలు సంపాదించిన, మొత్తం కలిపితే 6 ఎకరాలు అవుతాయి. 3 ఎకరాలు తీసుకుంటాం బావా. అరే తమ్మ, నీకు ఇంత మంచితనం పనికి రాదా? ఎవరికి ఇస్తున్నా అక్క, మన తమ్ముడే కదా, బతకంతి. ఇక రేపు నుంచి వెళ్ళి ఎవరు దాని అనుకోండి, ఇక లొల్లి మాత్రం పెట్టుకోకూరే. రోజా రోజా, ఏంటిది? ఆకలి అవుతుందే, అన్నం పెట్టు. అండలే నేను. అగో ఎందుకే? బియ్యం లేవు. బియ్యం లేకుంటే తెచ్చండితే అయిపోవు కదా. పైసలు లేవు. నువ్వు తెచ్చిపెట్టినాక అండి పెట్టనా నేను? ఇప్పుడు అర్థమైందా? ఏరువంటే ఈ 6 నెలలల్లా ఎన్నిసార్లు ఉపాసం పన్నమే. ఓ ఆనందం లేదు, ఓ సంతోషం లేదు. ఇప్పుడు తెలిసిందా? ఏనాడు కూడా కడుపు నిండా తిండి లేదు. దేవుని అసంటి మా అన్న తోటలు వదిలిపెట్టుకొని ఏరువడ కొడుతుంది. ఇప్పుడు మంచిగుందా? దేవత లాంటి వదినను నేను ఎన్నో మాటలాంటివి. నేనేమన్నా నా కోసం అన్నానా? మన కోసమే అన్నా కదా. ఏందే మన కోసం మన కోసం మన కోసం అంటావు? సరే నేనేదో అన్నా, అప్పుడే 2 వాయించి అద్దంటే అయిపోవు కదా. అప్పుడు కాదే, ఇప్పుడు కొడతానే. పెళ్ళాన్ని కొట్టుడు గొప్పనా? నియాసుంటి పెళ్ళాన్ని కొట్టుడు గొప్పనే. కలిసున్న కాపురాన్ని విడగొట్టే నియాసుంటుల దగ్గర ఆనందమే ఉంటదే. అన్నా, నా తప్పే, వదినే నన్ను క్షమించు. ఇది నాకు పుట్టిన బుద్ధి కాదు. అగో గుడ్ల గుప్ప లెక్క జుత్తుని చూడు, అది నేర్పిన మాటలే. నా తప్పే. సీను లే లే. సీను, జరిగింది ఏదో జరిగిపోయింది, విడిచిపెట్టు, దా కూర్చో. అట్లా కాదన్నా, నాకు తెలియక మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నా. సరేరా, అయిపోయింది కదా, ఇప్పుడు విడిచిపెట్టు. అందరం మంచిగా కలిసి ఉందాం. మా రోజా దా, అమ్మా దా దా. అక్క, పూర్వకాలంలో కుటుంబ సభ్యుల నడుమ ఓర్పు, సహనం, కలుపుగోలుతనం ఉన్నాయి కాబట్టే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఈ కాలంలో కుటుంబ సభ్యుల పట్టింపులు, ఈగోలకు పోవడం వల్లనే వేరు కాపురాలు ఎక్కువ అవుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు DC Talks. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.